బిడ్డలు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా 3 రోజుల కస్టడీలో ఏసీబీ అధికారులు ఏసీపీ ఉమామహేశ్వరరావు నుంచి కీలక సమాచారం రాబట్టారు. ఓ డీసీపీతో కలిసి రియల్ ఎస్టేట్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అక్రమాస్తుల కేసులో కీలకంగా మారిన ఉమామహేశ్వరరావు ల్యాప్టాప్లో మరికొంతమంది పోలీస్ అధికారులకు సంబంధించిన ఆస్తులను గుర్తించారు. అటు ఉమామహేశ్వరరావు డైరీలో సందీప్ అనే పోలీస్ అధికారి పేరు ప్రముఖంగా ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఉమామహేశ్వరరావు బినామీలపై ఏసీబీ ఫోకస్ చేసింది. ఆయనకు బినామీలుగా ఉన్నవారెవరు, వారికి ఆదాయ వనరులు ఎలా సమకూరాయి అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బినామీల ఆస్తులు, ఆదాయ వనరులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. 3 రోజుల కస్టడీ అనంతరం శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అదేవిధంగా మరింత సమాచారం సేకరించడానికి మరోసారి కస్టడీకి కోరేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా 3 రోజుల కస్టడీలో ఏసీబీ అధికారులు ఏసీపీ ఉమామహేశ్వరరావు నుంచి కీలక సమాచారం రాబట్టారు. ఓ డీసీపీతో కలిసి రియల్ ఎస్టేట్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అక్రమాస్తుల కేసులో కీలకంగా మారిన ఉమామహేశ్వరరావు ల్యాప్టాప్లో మరికొంతమంది పోలీసు అధికారులకు సంబంధించిన ఆస్తులను గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి, విచారణ ఎలా సాగుతోంది? ఎంఎన్ఆర్ 3 రోజుల పాటు ఏసీపీ ఉమామహేశ్వరరావుని కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని చెప్పేసి కూడా ఏసీబీ అరెస్ట్ చేసి ఆయనను రిమాండ్కి తరలించడం జరిగింది. దీంట్లో 3 రోజుల కస్టడీలో ఆయన చాలా నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టడం జరిగింది. ఆయనకు సంబంధించి కొంతమంది ఎవరైతే ఆయన బ్యాచ్మెంట్ ఏసీపీలు ఇద్దరితో పాటు మరో డీసీపీ స్థాయి అధికారికి సంబంధించిన ఆస్తులు కూడా సంబంధించిన డాక్యుమెంట్స్ ఉమామహేశ్వరరావు ఇంట్లో, అదేవిధంగా ఆయన బంధువుల ఇళ్లలో కూడా దొరికాయి. కాబట్టి వాటికి సంబంధించి ఆరా తీస్తున్నారు. ఈయన ఆస్తులు గవర్నమెంట్ వాల్యూ ప్రకారమే 4 కోట్లు ఉంటే మార్కెట్లో దాదాపు 20 నుంచి 30 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. 17 చోట్ల ఈయన ఆస్తులు కొనుగోలు చేసినట్టు ఏసీబీ గుర్తించింది. ఒక ఖరీదైన విల్లాను కూడా కొనుగోలు చేశాడు. ఈ ఆస్తులన్నీ ఎలా సంపాదించారు, ఈయనకు సంబంధించిన ఆదాయ వనరులు, అదేవిధంగా ఈయన శాలరీ, ఈయనకు జాబ్లో రాకముందున్న ఆస్తులన్నీ, ఇప్పుడున్న ఆస్తులనే దానిపైన కూడా పూర్తి విచారణ జరుపుతున్నారు. అయితే సందీప్ అనే ఒక పోలీస్ అధికారి పేరును ఈయన ఇంట్లో డైరీతో పాటు కొన్ని డాక్యుమెంట్లలో కూడా రాసుకున్నాడు. ఆయనకి ఈయనకున్న సంబంధాలు ఏంటి, ఆ అధికారులతో కలిసి రియల్ ఎస్టేట్లో కూడా భారీగా పెట్టుబడులు పెట్టాడని చెప్పేసి కూడా ఏసీబీ అనుమానిస్తుంది. దీనికి సంబంధించే ఉమామహేశ్వరరావుకు సంబంధించి ఆస్తుల వివరాలు, ఆయన బినామీల పైన కూడా దృష్టి పెట్టింది. ఆయన బినామీలు కొనుగోలు చేసిన ఆస్తులన్నీ కూడా బినామీలు, వాళ్ళ మామకు సంబంధించిన బంధువులపైనే ఎక్కువగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు ఏసీబీ గుర్తించింది. ఈ ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టే ప్రయత్నం ఏసీబీ చేస్తుంది. అయితే ఈ ఉమామహేశ్వరరావుకు సంబంధించిన బినామీల ఆదాయానికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ 2-3 సంవత్సరాల్లోనే అత్యధికంగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఈ ఖరీదైన విల్లాను కూడా కొనుగోలు చేశాడు. కాబట్టి ఆ విల్లాకి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి, ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, దీనికి సంబంధించి ఆరా తీశారు. అయితే ఉమామహేశ్వరరావుకు సంబంధించి పోలీస్ అధికారుల పాత్ర, ఈయన మిగతా పోలీస్ అధికారులకు సంబంధించి ఆస్తులు బినామీగా ఎందుకు ఉండాల్సి వచ్చింది, వాళ్ళకి ఈయనకు గల సంబంధాలు ఏంటి, దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా 3 పోలీస్ అధికారులతో సంబంధాలు ఉన్నాయి. వారు 3తో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాడని చెప్పేసి కూడా ఏసీబీ అనుమానిస్తుంది. కాబట్టి ఉమామహేశ్వరరావు గతంలో పనిచేసిన ప్లేస్లలో కూడా ఆస్తులు కొనుగోలు చేసినట్టు ఏసీబీ గుర్తించింది. దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఉమామహేశ్వరరావు ఆయన ఇటు ఇబ్రహీంపట్నం ఏసీబీగా పనిచేసినప్పుడు ప్రస్తుతం సిసిఎస్లో ఏసీబీగా పనిచేస్తున్నాడు. సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించిన కేసుకి ఐఓగా ఉమామహేశ్వరరావు ఉన్నాడు. సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించిన డైరెక్టర్ల నుంచి కూడా డబ్బులు తీసుకున్నాడని చెప్పేసి ఏసీబీకి ఫిర్యాదు అందింది. ఫిర్యాదు మేరకే ఈయన ఇంట్లో సోదాలు చేయడం జరిగింది. అదేవిధంగా 14 చోట్ల ఇటు తెలంగాణే కాకుండా ఏపీలో కూడా 3 చోట్ల సోదాలు చేసి అక్కడ కూడా చాలా కీలకమైన
డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటన్నిటిపైన కూడా ఉమామహేశ్వరరావు నుండి సమాధానాలు రాబట్టడానికి ప్రయత్నించినప్పటికీ కూడా కొన్నిటికి సమాధానాలు చెప్పారు, కానీ కొన్నిటిని దాటవేసే ప్రయత్నం చేశాడని చెప్పేసి కూడా ఏసీబీ చెప్తుంది. ఏసీబీ మరోసారి ఉమామహేశ్వరరావుని కస్టడీకి తీసుకొని ఈ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి పాత్ర పైన వారి బినామా ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, పేర్లు మాత్రం రాశాడు, కొన్ని ల్యాప్టాప్లో ఆస్తులకు సంబంధించిన వివరాలు మెన్షన్ చేశాడు. కాబట్టి ఆ ఆస్తులన్నీ ఎక్కడ కొనుగోలు చేశారు, ఆ డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలు కూడా రాబట్టే ప్రయత్నం ఏసీబీ చేయబోతుంది. దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. ఉమామహేశ్వరరావు పైన అనేక అవినీతి ఆరోపణలు రావడం జరిగింది. ఆయనపై ఫిర్యాదులు కూడా ఏసీబీకి అందాయి. కాబట్టి వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం చెంచల్గూడ జైలుకి ఉమామహేశ్వరరావుని తరలించారు. నిన్న కస్టడీ పూర్తి అయిన తర్వాత నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచి అనంతరం చెంచల్గూడ జైలుకి తరలించారు. ప్రస్తుతం ఆయన చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. మరోసారి కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. ఏసీబీ వరుసగా దూకుడు పెంచుతుంది. ఫిర్యాదులు కూడా ఆ విధంగానే ఏసీబీకి అందుతున్నాయి. 4 నెలల్లోనే 70 మంది అవినీతి అధికారులని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఉమామహేశ్వరరావు కూడా భారీ తిమింగలంగా ఏసీబీ గుర్తించడం జరిగింది. గతంలో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శోభాలకృష్ణ కూడా 100 కోట్ల ఆస్తులు సంపాదించారు. ఇప్పుడు ఉమామహేశ్వరరావు కూడా భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అనుమానిస్తుంది. కాబట్టి ఆయన బినామీలను కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ఈ 3 పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పూర్తి వివరాలపైన కూడా ఆరా తీస్తున్నారు. వారికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఆ ఆస్తులు ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యాయి, ఆ ఆస్తులకు సంబంధించిన ఎవరి ద్వారా కొనుగోలు చేశారు, వారి బినామీలుగా వీరు ఎక్కడ ఉన్నారనే దానిపైన కూడా ఏసీబీ ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. ఏమన్నారు? థ్యాంక్ యూ సురేష్.